వెనక్కి వెళ్ళండి ప్లీజ్, వెనక్కి వెళ్ళండి. అరే చెప్పేది మీకే. హలో ఆగండి, ఎక్కడికి? వెళ్ళండి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. మళ్ళీ ఎందుకు ఇలా జరుగుతుంది? అలా అంతా జరిగి ఉండదు. ఈసారి అమ్మ అందులో ఎక్కువ ఉండదు. లేదు, నాకు తెలుసు. ఇలా ఆల్రెడీ ఒకసారి జరిగింది. ఈసారి కొంచెం విచిత్రంగా ఉంది. ఏం చెబుతున్నారు? రెండోసారి నేను ఆవిడ్ని వెళ్ళనివ్వను. ఆగు. ఎందుకులా? ఇప్పుడే ఇలా జరగాల? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? శివు, నిద్ర లేచావా? తెలుస్తున్నానా? సిని, ఎలా ఉన్నావు? అమ్మకేమైంది? 10 ఏళ్ల ముందు ఉన్న వాళ్ళని ఇప్పుడెందుకు నువ్వు అడుగుతున్నావు? ఏంటి? ఇది 2017. నేను ఇక్కడ ఎన్ని రోజులుగా ఉన్నాను? నేను చాలా రోజులుగా ఇక్కడ లేను కదా. ఏం మాట్లాడుతున్నావు? కలగన్నావా ఏంటి? కళ అంటే అదంతా కళ. హే క్యాంక్షన్వు, నీకు తల మీద దెబ్బ తగిలిందా? వస్తాను. అంతా కేవలం కళ. సరే, ఖచ్చితంగా కళ అయి ఉంటుంది. లేదంటే నేను నిజంగానే టైం ట్రావెల్ చేశాను. ఇది ఇంకా కళ అయి ఉండాలి. లే కాంచన్ బాబు, క్యాంక్షన్వు, నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎంత తాగినా సరే నువ్వెలారా అలా సముద్రంలో దూకగలవు? నువ్వు మీ అక్కయ్య కాల్ చేసినప్పుడు ఏమైందో అని భయపడ్డాను. సర్లే, ఇప్పుడు నువ్వు ఓకేనే కదా? అదే అంతా చెప్పాను కదా, ఏ సమస్య లేదు. సరే, ఒక విచిత్రమైన కళ. ఏంటి కళ? 2వ సంవత్సరం హై స్కూల్. అది చాలా విచిత్రమైన కళలాగా ఉంది. సంతోషంగా, కష్టంగా, చాలా బాధగా, విచిత్రంగా ఉంది. అమ్మ మరణించిన రోజు వస్తుంది కదా, నువ్వు ఆ జ్ఞాపకంలో ఉండుంటావు. అయ్యుండొచ్చు. సరే, కానీ నేను మిస్ అయిన వాళ్ళందరినీ అక్కడ చూశాను. 2వ సంవత్సరం స్కూల్ అంటే అది ఎప్పుడో జరిగింది కదా. జీసుకి ఏమైందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సోరాకి తన గురించి ఏమైనా సమాచారం అందిందా? అది నాకు ఈ రోజే తెలిసింది. జీసుకు సంబంధించిన ఒక సమాచారం. తను సోల్ హాస్పిటల్లో ఉంది. నీకెలా తెలుసు? నేను జీసుని చూశాను కదా. నువ్వు జీసుని చూసావా? ఎప్పుడు?
నువ్వే కదా నన్ను హాస్పిటల్కి వెళ్ళి కలవమని చెప్పావు. హా? సైకియాట్రిస్ట్ డిపార్ట్మెంట్కి మీరే కదరా వెళ్ళమని చెప్పారు. ఇంకా నువ్వు డాక్టర్కి నా గురించి అంత దారుణంగా చెప్తావా? తనకెలా తెలుసు తనని మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తామని? ఆ, అదంతా సరే గాని నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ రోజే నిన్ను హాస్పిటల్కి పంపిద్దామంటే ఈలోగా నువ్వే హాస్పిటల్లో ఉన్నావు. ఇదే హాస్పిటలే కానీ క్యాన్సిల్ చేశాం. నువ్వు చెప్పినట్టుగా సోల్ హాస్పిటల్కి వెళ్ళానుగా. జీసుని అక్కడ చూశాను. కిందకి దిగి వచ్చేటప్పుడు నాహిని కూడా చూశాను. ఏదో పెళ్ళి అని అంటూ ఉంది. ఏంటి? తను ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? అది కూడా నాకు తెలియకుండా. నీకు తను ముందే ఇన్విటేషన్ పంపించింది కదరా. రేయ్, వాడికి ఇది దొబ్బిందనుకుంటా. ఏదైనా టెస్ట్ చేయడం మర్చిపోయారా? ఏంటిదే? నాకింకా ఎన్ని కాళ్ళు వస్తాయో తెలియడం లేదే. సరే, ఆ విషయం పక్కన పెట్టు. నీ క్లాస్ టీచర్ని నీ కలలో ఏమైనా చూసావా? జీసు కూడా తన గురించి దిగులు పడి ఉంటుంది. ఎస్ఎన్ఎస్లో కూడా మేము వెతుకు చూసాం కానీ కనిపెట్టలేకపోయాం. పేరు మామూలుగా ఉంది కదా, కాంగ్షింగ్ వు. వర్క్ అంతా ఎలా వెళ్తుంది? మన క్లాస్లో కాంగ్షింగ్ వు అనే పేరుతో టీచర్ స్టూడెంట్ ఉండేవారుగా. ఏంటి? ఎవరు? మన టీచర్ కాంగ్షింగ్ వు కదా. కాంగ్షింగ్ వు. కాంగ్షింగ్ వు టీచరా? వీడికి అసలు ఏమైంది? సరేలే, కానీ వీడు కూడా చూడ్డానికి అచ్చం మన టీచర్లోనే ఉన్నాడు కుదరా. నాకు అలాగే అనిపిస్తోంది. శని, నన్ను ఎక్కడికి కనిపెట్టానని చెప్పావు? సముద్రంలో డాక్ పక్కన ఫైర్ ఫ్లై బ్రిడ్జ్ దగ్గర కాదా? ఫైర్ ఫ్లై బ్రిడ్జా? నువ్వు సోల్లో ఉన్నావు అనుకున్నాను. సడన్ గా ఎవరో కాల్ చేసి సముద్రంలోకి దూకేసావని చెప్పారు. ఎలా అనిపించిందో తెలుసా? అంటే ఇది కళ కదా? ఎందుకు? నేను వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకోవాలి. టైం అయింది, నేను బయలుదేరతాను. నీ మొదటి బిడ్డ యొక్క వయసు ఏంటో చెప్పు. 7 సంవత్సరాలు. 3rd ఇయర్లో పుట్టాడు. 8 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిచేలోపే అయిపోయింది. టైం పరిగెడుతుందిరా. 7 సంవత్సరాలే. నీకేంటి సబ్స్ట్రాక్షన్ కూడా అర్థం కావడం లేదా? సరేరా, అయితే నాకు పనుంది, వెళ్ళాలి. ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళీ అమ్మాయి కోసమే కదా వెళ్తున్నావు? అదంతా ఏం కాదు. కట్టు కథలు చెప్పకు. అంటే ఏమీ మారలేదా? ఎక్కడికి వెళ్తున్నావు? నేనా? అమ్మని కలవడానికి. ఇప్పుడా? నువ్వు ఏంటి? నన్ను క్షమించు. ఎందుకు? నేనేమీ చేయలేకపోయాను. వాడికి ఏమై ఉంటుంది? అమ్మా, క్షమించండి. నేను దేన్ని ఆపలేకపోయాను. ఈసారైనా మిమ్మల్ని కాపాడి ఉండాల్సిందే. నేను కాపాడగలిగేవాడినే, కానీ కాలేదు. కానీ కుదరలేదు. నన్ను క్షమించండి. ఇకపై ఒకరినొకరు చూసుకోలేం కదా? నిజంగారా? ఒక్కసారైనా కనిపెట్టేవాడిని. మిమ్మల్ని చూడడం అదే ఆఖరిసారని తెలిస్తే నేను మిమ్మల్ని ఒక్కసారైనా కౌగిలించుకునేవాడిని.
గ్లోయింగ్ ఫైవ్ ఫ్లై బ్రిడ్జ్ దగ్గర మీట్ అవుదాం. ఏది కొంచెం కూడా మారలేదు. అమ్మ చనిపోయారు, జీసు వదిలి వెళ్ళిపోయింది. నేను ఇంకా ఒంటరిగా కారణం తెలియకుండా ఆలోచిస్తున్నాను. ఏమై ఉంటుంది, మరెందుకని నేను నా గతంలోకి వెళ్ళొచ్చాను. ఏది ఇంకా మారలేదే. హలో అమ్మా, మేము వచ్చేసాం. కిమ్మిన్ సుక్. ఏంటిది? పిల్లలు మీరిద్దరు మీ రూమ్ లోకి వెళ్ళండమ్మా. ఎక్కడన్నా? ఏంటిదని అడిగాను, నీ బ్యాగ్ లోనే ఉండింది. రెసిగ్నేషన్ లెటర్ ఆఫీసులో పనిచేసే అందరి దగ్గర ఉంటుంది కదా. అయితే ఇదేంటి? సోరా, నా ఆశ ఏంటంటే నేను మళ్ళీ కార్టూన్స్ గీయాలి. ఎవరొద్దన్నారు? దాన్ని హాబీగా చెయ్యి. అది హాబీ ఏం కాదు, అది నా ప్రొఫెషనల్. అసలు న్యూస్ చూస్తున్నావా? కష్టాల్లో ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? ఏంటిది? చూడు, నీకిది గుర్తుందా? 10 ఏళ్ల తర్వాత మనం ఏమవుతామో అని మన టీచర్ వీడియో చేయమన్నారు కదా. అప్పుడు మన క్లాస్ టీచర్ మనకు పంపించిందే ఇది. కిమిన్సియో, నీకు తెలుసా నువ్వు సివిల్ సర్వెంట్ పని చేస్తూనే కార్టూన్స్ గీసి పంపిస్తూ ఉన్నాను. నాకు నచ్చింది నేను మళ్ళీ చెయ్యొచ్చు కదా. నేను సంతోషంగా చేస్తాను, రక్షణ కోసం కాదు. నువ్వేం భయపడొద్దు, ఇది మరీ లేటేం కాదు. 10 సంవత్సరాల క్రితం నీ కలని నేనే కదా. మరోసారి నువ్వు నన్ను నమ్ముతావా? అప్పుడు నమ్మినట్టుగానే. ఓ, పిన్ చేసేసారా?
కి వెళ్ళాలి. నువ్వు వస్తానంటే దాన్ని క్యాన్సిల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ తను ఎందుకు ఇలా చేస్తున్నాడు? నిన్ను ఏం చేస్తున్నావు? నువ్వు హాస్పిటల్లో ఉన్నందువల్ల అమ్మ వర్ధంతి రోజు నేనేమీ చేయలేదు. అందుకే ఇప్పుడు ఆవిడకి నచ్చిన చికెన్ సూపు రెడీ చేశాను. నువ్వు ఆల్రెడీ ఇదంతా చేసావు కదా. ఇలా చూడు, నీకు గాయం తగిలింది కరెక్టే. ఈరోజే అమ్మ వర్ధంతి, అది కూడా నీకు గుర్తులేదా? నీ కళ్ళ నుంచి ముందు నిద్రలే. ఈరోజు అమ్మ చనిపోయిన రోజా? నేను గతంలోకి వెళ్ళినప్పుడు కూడా అమ్మ చనిపోయిన రోజే. నేను తిరిగి వచ్చినప్పుడు కూడా అమ్మ చనిపోయిన రోజే. జీసుని నువ్వు చూసావా? ఎప్పుడు? అంటే ఒకరోజు మాయమైపోయిందా? అయితే మళ్ళీ ఆ రోజు వచ్చింది. కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. జీసుకి యాక్సిడెంట్ ఈరోజు నైటే జరగబోతుందా? ఏండియ్యా? సరే నేను వెళ్తాను. లేదు, నేను వెళ్తాను. చాలా రోజుల నుంచి నేను 10 గంటల పైన పని చేస్తున్నానులే. నువ్వు పని చేస్తావని తెలుసు, కానీ ఈ నెల నువ్వు కూడా చాలా హార్డ్ వర్క్ చేసావు. అందువల్ల నేను వెళ్ళి పనిచేస్తాను. నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. తర్వాత డాక్టర్ వచ్చి నువ్వే పని చేయాలని చెప్తారు. బాయ్. అమ్మా ప్లీజ్, నేను మళ్ళీ అన్నిటికీ ఫీల్ అవ్వకూడదమ్మా. నాకేదో ఒక సాయం చేయండి అమ్మా. ప్లీజ్ హెల్ప్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నా? గాలాడటం లేదు, కాస్త బయటికి వెళ్ళొస్తాను. హ్యాండ్స్ ఎక్కడున్నారు? హ్యాండ్స్ ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఫోన్ నెంబర్ ఉందా? ఆవిడ నెంబర్ ఇవ్వండి. వీడు తాగేసి బండి నడిపాడని పేపర్లో వేశారు. ఇప్పుడు బ్యాటరీ లేదా? తీసుకోండి. నీ దగ్గర నుంచి ఎలా డబ్బులు తీసుకుంటాను? ఆ రోజు మొత్తం నువ్వు నాకు సాయం చేసుండకపోతే నేను రోడ్డు మీద చనిపోయేదాన్ని. అది వేరు, ఇది వేరు. లేదు, నువ్వు ఉంచుకో, సరేనా? సరే కానీ ఇంత నైట్ లో ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయిన కాఫీ? నిద్రపోయి చాలా రోజులవుతుంది, అందుకే తలనొప్పిగా ఉంది. ముందు నీ ఆరోగ్యాన్నే కదా నువ్వు చూసుకుని ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే కదా వర్క్ చేయడానికి ప్రయోజనంగా ఉంటుంది. నేను చావును చూసొచ్చాను. ఎదుగో. చాలా థ్యాంక్స్, ఫ్రీగా ఇస్తున్నారు. సరే గాని డాక్టర్, ప్యాంటాస్మగోరియా అంటే ఏంటి? అది బాగుంటుందా? ప్యాంటాస్మగోరియానా? చనిపోవడానికి ముందు ఇలాంటి విషయాలన్నీ జరుగుతాయి అంటారు కదా. నాకు కూడా ఏవేవో కళ్ళ ముందుకొచ్చేసాయి. నా జీవితం మొత్తం కళ్ళ ముందుకొచ్చేసింది. మిస్ అయిన అందరినీ చూశాను. నేను వేడుకుంటున్నాను,
ఒక మామూలు వ్యక్తి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు వేయమంటే ఎలా చెప్పండి? అలా జరగకపోతే మీరు నా మీద ఎలాంటి కేసైనా సరే పెట్టుకోండి. చెక్ చేయడం కుదరదు. ఈరోజు ఆఫీసర్స్ తక్కువ మంది ఉన్నారు. ఒక యాక్సిడెంట్ జరగబోతుంది. ఒకరు తాగి బండి నడుపుతున్నందువల్ల అందరూ చావబోతున్నారు. అది నీకెలా తెలుసు? ఆ కథ నీకెలా తెలుసా బాయ్? ఇలా చూడు, నీకు తెలుసా, 10 సంవత్సరాల క్రితం గారాండోలో పనిచేసినప్పుడు నేను ఒక వ్యక్తిని చూసా. తను నాతో ఏమన్నాడు తెలుసా? సముద్రంలో చంద్రుడు కనిపించిన చోట దూకితే భవిష్యత్తుకి మనం వెళ్ళగలమంట. నేను ఆ విషయాన్ని అస్సలు నమ్మలేదు. మిస్టర్ క్యాంగ్. అవును. స్లిప్పరా? అది గోసంగ్జిన్. మీరు తాగారేమోనని టెస్ట్ చేస్తున్నాం. ఇది మా డ్యూటీ. ఈ టైంలోనే కదా యాక్సిడెంట్ జరగాలి. తాగున్నారేమోని టెస్ట్ చేస్తున్నాం. ఇది మా డ్యూటీ. థ్యాంక్ యూ. డ్రింక్ చేశారని చూడాలంతే. కొద్దిగా మీరు విండో ఓపెన్ చేస్తారా? సార్, సార్ ఓపెన్ చేయండి. ఈసారి సాధ్యం అవుతుందా? ప్లీజ్. ఏమైంది? ఏం కాలేదు కదా? ఏమైంది? చాలా థ్యాంక్స్ ఇక్కడ ఉన్నందుకు, నన్ను ఉన్నందుకు చాలా థ్యాంక్స్.
షిన్ను నువ్వు నిజంగా షిన్నుయేనా? ఏమైంది? కొద్దిసేపటి క్రితం వచ్చిన పేషెంట్ని చూసావా? అవును, ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం స్క్రాచ్ అయింది. ఏమైంది? నీ ముందే యాక్సిడెంట్ అయిందంట కదా. అక్కడెవరుంటారు? నీకు ఆయన తెలుసా? మిస్టర్ గ్యాంగ్, నేను జేసీ యొక్క ఫ్రెండ్. అప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పలేకపోయాను. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. నేను బయలుదేరుతాను. మనిద్దరం కలుసుకుని 10 ఏళ్ళు అవుతోంది. మీరెలా ఉన్నారు? మళ్ళీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. మళ్ళీ మనం కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నిన్ను వెతుకుతున్నాను. నేను మీ గురించి కానీ ఫ్రెండ్స్ గురించి కానీ కొంచెం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే అంత బిజీగా ఉన్నాను కాబట్టి నాకేం గుర్తులేదు. పర్లేదు, నాకంతా గుర్తుంది. క్షమించండి, నేను వెంటనే వెళ్ళాలి. ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వంటే ఇష్టం, చాలా ఇష్టం, చాలా. నిజంగానా? ఏది ఏమైనా అది పాత కథ కదా. మళ్ళీ అవకాశం దొరికితే పాత కథ గురించి మాట్లాడుకుందాం. నాకలా కాదు. నాకది పాత కథ కాదు. నిన్న జరిగినట్టుగా నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి. అప్పుడు ఎంత ప్రేముందో ఇప్పుడు అంతే ప్రేముంది. నాకు తెలిసి అంతా పాతదైన కథేగా. కాబట్టి నన్ను మనం మళ్ళీ కలవద్దా? ఎందుకు? మళ్ళీ ఎందుకు ఇలా జరగాలి? ఏదేమైనా సరే, మంచో చెడో, నాకు దాని గురించి దిగులేదు. మళ్ళీ నేను అదే తప్పును చేయను జీసు. జీసు, ఏమైంది? నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. నీకేమైందో అని భయపడ్డాను తెలుసా? నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకేం కాలేదు, నా ఫ్రెండ్కే గాయమయ్యింది. షిన్ను, నువ్వు ఈయన్ని చూసావా? మన స్కూల్లోనే సీనియర్గా ఉండేవారు. మంచి మాట చెప్తావని ఆశిస్తున్నాను. డాక్టర్ కిమ్ యూన్ జయాంగ్ చెప్పింది ఇతని గురించేనా? నైస్ టు మీట్ యూ. నేను జీసు బాయ్ ఫ్రెండ్ని. నువ్వు షిన్నువా? నేను షేక్ హ్యాండ్
ఇవ్వడం కుదరదు. నీకు అసలు ఏం తెలియదు కదా, అసలు ఏం రూల్ ఉందనేది కూడా తెలీదు. తను అబద్ధం చెప్తుందని బాగా తెలుస్తుంది. ఒక బాయ్ ఫ్రెండ్ని ఇంట్రో చేయడానికి భయపడే గర్ల్ ఫ్రెండ్ని ఇప్పుడే చూస్తున్నాను. అది మాత్రమే కాదు, తన ముఖం ఇంకా మారకుండా అలాగే ఉంది. 10 ఏళ్ల క్రితం నువ్వు ప్రపోజ్ చేసావుగా, ఇప్పటికీ అలాగే ఉంది. నువ్వు చెప్పేది నిజమని నాకు అనిపించడం లేదు, కానీ నేను అది మళ్ళీ చేస్తాను. అతి త్వరలోనే జీసుకి బాయ్ ఫ్రెండ్గా నేను కాబోతున్నాను. చాలు. ఎవరు చెప్పారు? అది సరే, కళ్ళు కనే ఫ్రీడమ్ అందరికీ ఉంది కదా. కళ్ళలు కంటే కళ్ళు తెరవాలి. నువ్వు చెప్పింది నిజమే. ఎలా చూసినా నువ్వు నాకు జూనియర్వి. నువ్వు జీసుకు ఫ్రెండ్ అయినా కొంచెం జాగ్రత్తగా ఉండు. రే, నేను టీచర్నిరా. మాటలతో ఆటలు ఆడుతూనే ఉండాలా? అది నీకు బాగా నచ్చినట్టుందే. సరే గాని ఎందుకిప్పుడు ఆయన నన్ను పిలిచారు? అదేం లేదులే, మీటింగ్ని ఎందుకు మిస్ అయ్యారనే. సరే, నువ్వు త్వరగా వెళ్ళు. ప్రొఫెసర్ నిన్ను వెతుకుతూ ఉంటారు. మీ హెల్ప్కి థ్యాంక్స్. జిసో, ఎక్స్క్యూజ్ మీ, హాస్పిటల్ కని కొన్ని రూల్స్ ఉంటాయి. అసలు ఇలాంటి వాడు ఎలా జీసు క్లోజ్ అయ్యాడో అర్థం కావడం లేదే. ఓయ్, చెప్పు. కంక్షన్వో, ఎక్కడున్నా? ఎందుకు? నిన్ను చూడ్డానికి ఒక స్టూడెంట్ ఇంటికి వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేదు కదా. ఏయ్, ఏంటి? నాకంటే చిన్నవాళ్లాగే ఉన్నాడు, కానీ నేనెందుకు మాటకి మాట మాట్లాడలేకపోయాను? తలుచుకుంటేనే అవమానంగా ఉంది. ఒక్క నిమిషం. ఏంటిది? అందులో రాసుంది కదా, గరామ్డు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఆర్డర్ అని. నా పేరు ఎందుకని ఇందులోకి వచ్చింది? ఎందుకంటే అందులో నా పేరు ఉంది. ఏంటిది? మా నాన్నగారే చెప్పారు, ఆ బ్రాంచ్లో పనిచేసి నేను కొత్తవాడిగా బయటికి రావాలి అని. నిన్ను తోడుగా పంపిస్తేనే వెళ్తానని చెప్పాను. నేనే డైరెక్టర్ని నేరుగా కలుస్తాను. నేను వెళ్ళనని చెప్పేస్తాను, సరేనా? నా వల్ల కాదు. కొడుకు మారాలని మా నాన్న తీసుకున్న ఈ ప్రాజెక్ట్ జూనియర్ డాక్టర్ కంప్లీట్ చేస్తే మారుతుందా ఏంటి? నువ్వు కాబోయే కోడలివి కదా. నీకేదైనా సమస్య ఏంటి? ఏంటి? ఏంటి డిపార్ట్మెంట్లో ఒక డాక్టర్, న్యూరో సర్జరీలో ఒక డాక్టర్, ప్లాస్టిక్ సర్జరీలో ఒక డాక్టర్, ఇంటర్న్స్ నుంచి పేషెంట్స్ వరకు నీకున్న గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ అంతా నాకు తెలుసు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు నీతోనే వెళ్ళాలని ఆశగా ఉంది. ఏంటి? అది ఈ కథ చాలా సూపర్గా ఉండాలి కదా. చరిత్రలో ఉండాలంటే ఇలా విచిత్రంగానే ఉంటేనే రాస్తారు. అదేంటంటే అసలు ఎవరికి తెలుసు? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను ఒప్పుకోవచ్చు కదా. నాకేం తెలీదు, అది చాలా దూరమని నేను కూడా వెళ్ళను. షిన్ని, షిన్ని, ఇంటికి ఎవరొచ్చారు? ఇదెవరు? నువ్వు? హలో మిస్టర్ క్యాంగ్. నువ్వెలా ఎక్కడికి వచ్చావు? సింఘీ, వాషింగ్ లిక్విడ్ ఎక్కడుంది? నీ కిందే ఉంది. ఇటు చూడు, నేనంతా చెప్తాను. అసలు ఏం జరిగిందో తెలుసా? తెలుసు, నేను కనుక్కున్నాను. సోల్లో ఉన్నప్పుడు నీ స్టూడెంట్ కొద్ది రోజులు మన ఇంట్లో విడి దాకోవాలి. ఏదో బ్యాంకులో వాడి కుటుంబం ఏమారిపోయిందంట. ఏంటి? నువ్వు రుద్దింది చాలు కానీ మిగతా వీడు చూసుకుంటాడు. నీ టీచర్ చాలా బాగా చేస్తాడు.
ఎవరు ఎందుకు వచ్చావు? అసలు నువ్వు ఎందుకురా ఇక్కడికి వచ్చావు? నేను ఎక్కడికి వెళ్ళాలి? నైట్ డ్యూటీ రూమ్ కా? నేనేం చెప్తున్నానంటే ఇది 2017. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? మిమ్మల్ని ఫాలో చేశా. ఏంటి? అయితే నన్ను కనిపెట్టినప్పుడు నిన్నెందుకు వాళ్ళు కనిపెట్టలేదు? నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. మెలుకొచ్చి చూస్తే నరండో దీవిలో ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కాస్త లేట్ అయింది. లేదు, చాలు, కాస్త ఆపుతావా? నువ్వు నువ్వు చేస్తున్న విషయాలన్నీ కూడా ఎల్టీఈ కంటే దారుణంగా ఉన్నాయి తెలుసా? ఇప్పుడు 2017 అని తెలుసా నీకు? ఇక్కడ ఏది నీకు చూడ్డానికి ఆశ్చర్యంగా లేదా? అందుకే నేను ఇక్కడ ఉన్నాను. మా అమ్మ ఎక్కడ? మిస్టర్ క్యాంగ్, ఎందుకు మమ్మీ ఇక్కడ లేదు? ఎందుకు? ఒకరోజు సరైపోతుందా? నా మనసులో పెద్ద భారం అయిపోయింది. ఊపిరి వదలన కష్టంగా ఉంది. నాకు చాలా నొప్పిగా ఉంది. ఈ రోజైనా ఇవన్నీ నిజంగా మారుతాయా? మీకు తెలిసి ఉంటుంది కదా, ఎందుకంటే నేనే కదా మీరు. లేదు, నాకు అలాగే ఉంది ఇక్కడ. కానీ ఈ నొప్పితో ఎలా జీవించాలో నువ్వు నేర్చుకోవాల్సిందే. ఆ గాయం నాకు ఇంకా మానలేదు. కానీ ఖచ్చితంగా ఒకరోజు పువ్వులు పూస్తాయి, వర్షం కురుస్తుంది, ఇంద్రధనుస్సు వస్తుంది. ఏదో ఒకరోజు మనకు ఆ గాయం ఉందన్న విషయాన్ని మర్చిపోతాం. మన జీవితాల్లో నవ్వులు తిరిగి వస్తాయి. నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఆధారంగా నేను
నీ ముందే ఉన్నాను కదా. నువ్వు ప్రాణాలతోనే ఉంటావు, నువ్వు బాగానే జీవిస్తావు, నా అలాగానే. సరే, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మార్గాన్ని కనిపెడదాం. ఎందుకంటే నువ్వు చాలా చిన్నపిల్లాడివి. భవిష్యత్తు గురించి తెలుసుకోవడం చాలా భారంగా ఉంటుంది. నాకు అర్థమవుతుంది. మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి, నేను తర్వాత వస్తాను. ఓకే. మిస్టర్ క్యాన్, జీసు ఎలా ఉంది? ఇప్పుడు తను బాగుంది కదా? తను చాలా బాగుంది. తను సోల్లో ఉంది. తను నాతో ఎలా ఉంది? లేదు, ఇప్పుడు మరి మీతో ఎలా ఉంది? మీ ఫస్ట్ లవ్ని మీరు చెప్పలేకపోయారని మీరు చెప్పారు. ఇప్పుడంతా సరైపోయిందా? లేదు, నేను అన్ని విషయాలు తనకి చెప్పేశాను. నేను తను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా. కాబట్టి నువ్వు దీని గురించి దిగులు పడకుండా వెళ్ళు, సరేనా? సంతోషంగా ఉండు. బాయ్. నిజమే, భవిష్యత్తు గురించి తెలుసుకోవడం విషయంతో సమానం. 10 ఏళ్ల తర్వాత తను చూశాక ఇంకా ఇలాగే ఉన్నామన్న విషయం వాడికి తెలిస్తే ఇదిగో ఇది తాగుతావా? నీకు ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకని. నీకు షిప్లో ట్రావెల్ చేయడం అంటే పడదని నాకు తెలుసు. చాలా థ్యాంక్స్. నీకెందుకు చెమటలు పడుతున్నాయి? ఆరోగ్యం మరీ ఇబ్బందిగా ఉందా? నీకు ఫాంటస్మగోరియా ఉందా? ఏమంటున్నావు? కొద్ది రోజుల క్రితం నాకుండేది. అదేంటంటే చనిపోవడానికి ముందు ఇష్టమైనవన్నీ చూస్తామట. నిజంగానే అది జరిగింది. నా లైఫ్లో సంతోషమైన క్షణాల్ని, కష్టమైన క్షణాల్ని, మిస్ అయిన వాళ్ళని చూశాను. నా మనసులోకి అంతా ఒక ఫ్లాష్ లాగా వచ్చిపోయింది. అలాగా? సరే, అసలు నువ్వేం చూసావు? ఈ ప్లేస్ని నేను అందులో చూశాను. నువ్వు ముందుగా హాస్పిటల్కి వెళ్ళు, నేను ఇక్కడే ఏదో ఒక చోటు ఉంటాను. ఎక్కడా? ఓకే, బాయ్.